వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. తమిళ సూపర్ స్టార్ కమీడియన్ అయిన వడివేలు అండ్ మలయాళం యాక్టర్ అయిన ఫహద్ ఫాజిల్ గారు కలిసి నటించిన మూవీ మారీషన్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ ఎలా ఉంది అంటే బాగుంది. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, దయాల్ అలియాస్ ఫహద్ ఫాజిల్ గారు ఒక చిన్న స్థాయి దొంగ అన్నట్టు. అప్పుడే జైలు శిక్ష పూర్తి చేసుకొని బయటకు వచ్చిన ఫహద్ ఫాజిల్ గారు మళ్ళీ దొంగతనాలు మొదలు పెడతాడు. ఈ క్రమంలోనే ఒక ఇంట్లోకి వెళ్తే అక్కడ వేదాచలం అలియాస్ వడివేల్ గారు కనిపిస్తారు. అతను గొలుసుతో బంధించబడి ఉంటాడు. అయితే తనకు అల్జీమర్స్ వ్యాధి ఉందని, అందుకే తన కొడుకు తాను ఎక్కడికి వెళ్ళిపోకుండా బంధించాడని చెప్తాడు వడివేల్ గారు. దాంతో తనను విడిపిస్తే 25,000 రూపాయలు ఇస్తానని చెప్పడంతో దయాల్ అతన్ని విడిపిస్తాడు. వేదాచలం నిజంగానే డబ్బు ఇస్తాడని, దాంతో అతని అకౌంట్లో ఉన్న ఇంకా లక్షల రూపాయలు ఉన్నాయని తెలుసుకున్న దయాల్ ఆ డబ్బును ఎలాగైనా దోచుకోవాలని చూస్తాడు. ఇద్దరు కలిసి ఒక ప్రయాణం అనేది మొదలు పెడతారు. కానీ ప్రతి అడుగులో కొత్త మలుపులు, హత్యలు, రహస్యాలు అనేటి ఎదురైతాయి. అసలు ఈ వేదాచలం ఎవరు, అతని ప్రయాణం ఎటువైపు సాగింది, ఇలా ఎందుకు జరుగుతుంది, ఇవన్నీ తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. సినిమా మాత్రం మొదటి నుంచి ఏం జరుగుతుందా అనే కుతూహలాన్ని మాత్రం మనలో రేకెత్తిస్తుంది. బోనులో ఎలుకను విడిచిపెట్టే సీన్తో మొదలైన ఈ మూవీలోని స్టోరీ క్రమంగా ఒక దొంగ, ఒక మతిమరుపు వ్యక్తి మధ్య జరిగే ప్రయాణంగా మారుతుంది. డైరెక్టర్ సుధీర్ శంకర్ గారు మాత్రం ఇద్దరి పాత్రల మధ్య సంబంధాన్ని చాలా చక్కగా అల్లాడు. అసలు ఎవరిని ఎవరు వాడుకుంటున్నారు, అసలు ఎవరు నిజాయితీగా ఉన్నారు అనే ప్రశ్నలతో ఆసక్తిగా జరిగింది ఈ మూవీ మొత్తం. స్క్రీన్ ప్లే మొత్తం సాఫీగా సాగుతూనే ప్రతి 20 నిమిషాలకు ఒక మలుపు ఇస్తూ ఉత్కంఠతను కొనసాగించడంలో మాత్రం డైరెక్టర్ విజయవంతమయ్యాడని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మూవీలో నటించిన ఫహద్ ఫాజిల్ గారు మాత్రం దొంగ పాత్రలో మరొకసారి తన యాక్టింగ్ స్కిల్ ఏంటో ఈ మూవీతో తెలిసిపోయింది. అలాగే వడివేల్ గారు కూడా మాత్రం కామెడీకి పరిమితమై ఉన్న తన ఇమేజ్ని పక్కన పెట్టి ఒక బలమైన ఎమోషనల్ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచారు. ఈ మూవీ ముఖ్యంగా కేవలం వినోదం మాత్రమే కాదు, జీవితంపై ఒక ఆలోచనీయమైన సందేశాన్ని కూడా అందిస్తుంది. మన జీవన ప్రయాణంలో ఎప్పుడో ఒకప్పుడు స్వార్థాన్ని పక్కన పెట్టి త్యాగాన్ని స్వీకరించకపోతే జీవితం అసంపూర్ణమని ఈ సినిమా చెబుతుంది. మొత్తానికి ఈ మూవీ చాలా బాగుంది. ఈ మూవీని ఫ్యామిలీతో కూడా కలిసి చూడవచ్చు. ఓసారి చూసేయండి అలా.